హాయ్ అండి, వెల్కమ్ టు రమ్య లాగ్స్ అండ్ కుకింగ్ రెసిపీస్. ఈరోజు రెసిపీ వచ్చేసి సాంబార్ రెసిపీ. చాలా బాగుంటుంది. ఇది రైస్లోకి, ఇడ్లీలోకి, వడల్లోకి చాలా బాగుంటుంది సాంబార్. మీరు ఒక్కసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటారు, నాది గ్యారంటీ. ముందైతే ఒక పెద్ద కుక్కర్లో 1/2 కప్పు కందిపప్పు, ఒక 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పు తీసుకున్నాను. పెసరపప్పు ఎందుకంటే బాగుంటుంది సాంబార్లోకి పెసరపప్పు వేసుకుంటే టేస్ట్. ఈ రెండింటిని మంచిగా వాటర్తో కడిగేసుకొని దాంట్లో ఏ కప్తో అయితే కందిపప్పు తీసుకున్నామో అదే కప్తో 2 కప్పులు వాటర్ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని మూత పెట్టుకొని గ్యాస్ పైన పెట్టుకున్న తర్వాత కుక్కర్ 3-4 విజిల్స్ వచ్చిన వరకు వెయిట్ చేసి 4 విజిల్స్ వచ్చిన తర్వాత నేను ప్రెజర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసుకొని పప్పు ఉడికిందో లేదో చెక్ చేస్తున్నాను. ఇక్కడ పప్పు అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇప్పుడు మిక్చర్తో మంచిగా ఆ పప్పును కలిపి పక్కన పెట్టేసుకుంటున్నా. ఇప్పుడు ఈ సాంబార్లోకి నేను వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకున్నా. అవి బెండకాయ, క్యారెట్, మునక్కాడ, అలాగే సొరకాయ, ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా. ఒక టమాటా ఒక 4 తీసుకున్నా, మీడియం సైజు. వంకాయ ఎందుకు కట్ చేసుకోలేదు అంటే కలర్ చేంజ్ అవుతుందని. అలాగే చింతపండు కూడా నానపించుకున్నా ముందని. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం మెంతులు వేసుకున్నా. మెంతులు ఫ్రై అవ్వాలి, మెంతులు ఫ్లేవర్ బాగుంటుంది. మెంతులు ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని మంచిగా గరిటెతో కలుపుకుంటూ ఫ్రై అవ్వనివ్వాలి. ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఒకటికొకటిగా వేసుకుంటున్నాను. వంకాయ, బెండకాయ, మునక్కాడ, క్యారెట్, సొరకాయ, అలాగే టమాటా కూడా వేసేసుకోవాలి. దీంట్లో టమాటా కూడా వేసేసుకుంటున్నాను. టమాటాలు వేసుకున్న తర్వాత ఈ వెజిటేబుల్స్ అన్నీ మంచిగా మగ్గేంత వరకు గరిటెతో కలుపుకొని దీనిపైన మూత పెట్టుకుంటున్నాను. మూత పెట్టుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మగ్గాలి. 5 మినిట్స్ మగ్గిన తర్వాత ఇదిగోండి చూడండి, వెజిటేబుల్స్ అన్నీ 5 మినిట్స్ చాలు వెజిటేబుల్స్ మగ్గడానికి. ఇక్కడ మునక్కాడ మగ్గిందో లేదో చూస్తున్నాను. మునక్కాడ మగ్గితే అన్ని వెజిటేబుల్స్ మగ్గిపోయినట్టే. 50% ఉడికాయి ఈ వెజిటేబుల్స్ అన్నీ. ఇప్పుడు దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల కారం, అలాగే పసుపు వేసుకుంటున్నా. సాల్ట్ లాస్ట్లో వేసుకుంటా. ఈ కారం, పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో కలుపుకొని ఇంకో 2 సెకండ్స్ ఈ వెజిటేబుల్స్ని వేగనివ్వాలి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా నానపించుకున్న చింతపండు వాటర్ని అంతటినీ వేసుకొని దీంట్లో ఒక 2 గ్లాసుల వాటర్ నేను వేసుకుంటున్నా. ఒక 500 ml ఉంటుంది, పెద్ద గ్లాస్తో వేసుకున్నాను. ఈ చింతపండు వాటర్ అంతా బాగా మరగనివ్వాలి. మరిగేంత వరకు దీనిపైన మూత పెట్టుకుంటున్నాను నేను. ఇప్పుడు ఈ పులుపు మరిగిందో లేదో చూసి బాగా మరిగింది. మరిగిన దాంట్లో మనం ముందుగా ఉడికించుకున్న పప్పు వేసుకొని ఒకసారి గరిటెతో కలుపుకుంటున్నా. ఇది కూడా బాగా మరగాలి పప్పు వేసిన తర్వాత కూడా. ఇప్పుడు లాస్ట్లో నేను సాల్ట్ వేసుకుంటున్నా. ఈ సాల్ట్ వేసుకున్న తర్వాత మంచిగా ఈ పప్పు, ఈ చింతపండు పులుపు బాగా మరిగి దగ్గర అయిన తర్వాత దీంట్లో కొంచెం సాంబార్ పొడి నేను చేసుకున్నా. ఈ సాంబార్ పొడి కరివేపాకు, ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర బాగా వేపి పౌడర్ చేసుకున్న. మీరు కావాలంటే అలా చేసుకొని వేసుకోవచ్చు. సాంబార్ పొడి వేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో కలుపుకొని దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు తాలింపు వేసుకుందాం మా సాంబార్లోకి. ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత దాంట్లోకి ఆవాలు, జీరా, వెల్లుల్లి, ఎండుమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని గరిటెతో కలుపుకుంటూ మంచిగా ఇవి ఫ్రై అవ్వాలి. ఫ్రై అయితే ఫ్లేవర్ బాగుంటుంది. తాలింపు సాంబార్లోకి వేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ మరిగిన సాంబార్లోకి ఆ తాలింపుని వేసుకొని ఒకసారి గరిటెతో మంచిగా కలుపుకొని దించేయడమే. ఈ సాంబార్ రైస్లోకి, టిఫిన్స్లోకి అన్నిట్లోకి బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.